మత్స్యమాంజలి. పరశురాముడు తన తల్లి రేణుగును వధించిన తర్వాత ఆ పాపం వల్ల గొడ్డలు అతని చేతికి అంటుకుపోయింది అని పురాణాల్లో చెబుతుంటారు. ఈ ప్రదేశంలో స్నానం చేసిన తర్వాతే ఆ గొడ్డలు విడిపోయిందని కూడా చెబుతారు. పరశురాముడు మాతృహత్య నుండి ఆ పాప నుండి విముక్తి కలిగించడానికి ఈ నదిలో స్నానం చేసి ధ్యానం చేసేవారు. అందుకే ఈ ప్రదేశాన్ని పరశురాముడి కుండ అని అంటారు. ఈ ప్రదేశానికి జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. ఇప్పటి వరకు జనాల నమ్మకం ఏంటంటే పరశురామ ప్రభువు ఇప్పటి వరకు ఇక్కడే నివసిస్తున్నారు, ఈ ఏరియాలోనే ఉన్నారనే భక్తితో వస్తున్నారు. కాబట్టి ఈ ప్రదేశాన్ని ఒక పుణ్యక్షేత్రంగా కొలుస్తారు. ఇది ఎక్కడో కాదు, మన సమీపాన మహేంద్రకొండ దగ్గర మహేంద్రగిరి తూర్పు కనుమల్లో ఉందని మన అందరికీ తెలుసు. ప్రస్తుతం నేను ఉండే స్థానము గంజాం జిల్లాలో గలదు. రండి స్టెప్ బై స్టెప్ ఏ విధంగా ఈ పరశురామ కొండని దర్శించుకుంటాము చూడండి. ఇక్కడ ఇది పరశురాముడి యొక్క విగ్రహం ఉన్న చోటు. ఇక్కడికి జనాలు వచ్చి దర్శించుకుంటారు. ఆ విగ్రహం ఉన్నటువంటి గుడి ఎదురుగా ఉంది. ఈ గుడి లోపలికి వెళ్ళి మనం చూద్దాం. చూసారా పరశురాముడి యొక్క విగ్రహం ఎంత అద్భుతంగా ఉంది. కళ్ళారా చూసి తరించండి. యాక్చువల్ భక్తులందరూ ఏం చెప్తుంటారంటే ఇప్పటి వరకు పరశురాముడు ఈ ఏరియాలోనే ఉన్నట్టు జనాల యొక్క నమ్మకం. పదండి, పరశురాముడు మనకు కనబడుతున్నటువంటి ఈ నది ఉందే, ఈ నదిలోనే స్నానం చేసి, ఈ స్నానం చేసిన తర్వాత ఆ కొండ మీద ఉన్నటువంటి నా బ్యాక్ సైడ్ కనబడుతుంది, అక్కడ తపస్సు చేయడం అనేది జరిగింది. ఆ తపస్సు చేసిన స్థానాన్ని కూడా మనం వెళ్ళి ఒకసారి చూద్దామా. పదండి, ఈ నది దాటి వెళ్తే కానీ ఆ తపస్సు చేసిన స్థానానికి మనం వెళ్ళలేము. జనాలందరూ స్నానం ఆచరించకుండా ఉన్నప్పుడు ఆ నీరు తల మీద పెడుతుంటారు. ఇక్కడ కూడా భక్తుల యొక్క నమ్మకం, రాయి మీద రాయి పెడితే వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తులందరూ వచ్చి ఈ విధంగా స్టెప్ బై స్టెప్ రాళ్ళు పెడుతుంటారు. మరి కొంతమంది ఎక్కకపోతే అక్కడ ఉండడం, అక్కడ నుంచి దర్శించుకోవడము ఈ విధంగా చేస్తుంటారు. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఈ కొండ పరశురామ కొండ దర్శించుకోవడానికి ఆ కొండపైకి ఎక్కడం జరుగుతుంది. ఇదండి, ఈ విధంగా కొద్దిగా పైకి వెళ్తున్న కొద్ది ఎత్తు ఉంటుంది. జనాలు ఎంత కష్టమైనా నేను వెళ్ళగలను సుమా, ఓం పరశురామ, జై పరశురామ ప్రభువు అని పిలుచుకుంటూ వెళ్తుంటారు జనాలు. చివరిగా మనము దగ్గరికి వచ్చాం స్టెప్ ఎక్కుతూ. అలాగే వెళ్ళేటప్పుడు జనాలు కూడా అంటే ఏ ఏరియా నుండి వస్తుంటారు, చాలా ఏరియా నుండి ఇక్కడికి వస్తుంటారు. కేవలం ఒరిస్సా, ఆంధ్రే కాకుండా చాలా దూరాల నుండి కూడా భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఆ చిన్న చిన్న పిల్లలు కూడా చూసిన ఆ భక్తుడు భుజాల మీద పాపలు ఎత్తుకుని చక్కగా వెళ్తున్నారు. ఇప్పుడు మనము దగ్గరికి చేరాము. అదిగో మరొక రౌండ్ తిరిగితే ఆ పరశురాముడి యొక్క ధ్యానస్థానం, అదేవిధంగా పరశురాముడి యొక్క తల్లి ఎక్కడైతే అంటే ఒక విగ్రహంలాగా ప్రతిష్ఠించి ఆ విగ్రహం పూజ చేయడం ఇదో చూసారా. ఇక్కడ పరశురాముడి యొక్క ధ్యానస్థానం అంటే అప్పుడు పెద్ద గుహల్లాగా ఉండేవి. ఆ గుహల లోపలికి మనం ఒకసారి ప్రవేశిద్దాం. చిన్న గుహలో భక్తులందరూ ఒక్కసారి మీరు సైడ్ ఇస్తే నేను లోపలికి వెళ్తాను. చూసారా ఈ భక్తులందరూ ఓకే. ఆ లోపలికి మనకి ఏమాత్రం అవకాశం దొరికినా ఇక్కడ పంతులుగా చేస్తున్నారు. అక్కడ మాతాజీకి పెట్టారు మన పరశురామ తల్లి గారిని. ఆ మాతాజీ పెట్టి అక్కడ పూజలు అనేది జరుపుకుంటున్నారు. భక్తులు ఎంత ఉల్లాసంగా ఉన్నారు చూసారా. అంటే వాళ్ళు అనుకునే కోరికలు నెరవేరుతాయి అనే భావంతో ఇక్కడ భక్తితో వస్తున్నారు. ఈ విధంగా ఈ పరశురామ కొండ అనేది ఫేమస్ అవ్వడం జరిగింది. మరలా మనము కిందకి వెళ్దామా. ఈ కిందకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా ఒక స్థానం ఇదిగో ఒక శివుడి యొక్క విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ శివుడి విగ్రహం కూడా గుహలో పెట్టేసి ఇక్కడ కూడా పూజలు జరుపుతున్నారు. ఈ విధంగా మన పరశురామ కొండని దర్శించుకోవడం చాలా అందరికీ చేశారు. ఓకే ఓకే ప్రతిరోజు అందుకే ఇక్కడ ఇప్పుడు వారు కూడా ఉన్నారు. అంటే పరశురామ కుండ అనే పేరు రావడానికి కారణం. పరశురాము ఇప్పుడు కూడా ఉన్నారు ఇక్కడ. ఓకే, అతను అమరుడు.
అతనికి మరణం లేదు, ఉమ్. అందుకే ఇక్కడ ఉన్నారు అని భక్తులు భావిస్తున్నారు. ఓకే ఓకే రోజు వస్తున్నారు, స్నానం చేస్తున్నారు, తర్పణం చేస్తున్నారు, ఓకే చేసిపోతున్నారు అని. ఓకే ఓకే సార్. ఇక్కడ నుంచి మహేంద్రగిరి కూడా పోతున్నారు. ఓకే ఓకే. పరశురామ్ అంటే పరశురాముడి యొక్క ఆవాస స్థలం ఇది, పూజా స్థానం. ఆ? స్నానం చేయడానికి, ధ్యానం చేయడానికి పూజా స్థలం. స్నానం చేయడానికి. స్నానం చేసి ధ్యానం చేసేవారు. ఓకే, అందుకే ఇది ఫేమస్ అయింది. ఓకే సార్, మీ పేరు సార్? నా పేరు మనోరంజన్. మనోరంజన్. ఎక్కడి నుండి వచ్చారు? ఇచ్చాపురం. ఇచ్చాపురం. ఓకే, థ్యాంక్ యూ. रेड को मैं ಐಡಿ ఓకే, ధన్యవాదం, థ్యాంక్ యూ. అమ్మా, ఇక్కడ రావడానికి కారణం ఏంటి చెప్పమ్మా? ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? దర్శనం చెయ్యాలని. అసలు ఈ దేవుడి స్పెషల్ ఏంటమ్మా? ఆడు ఒక తల్లి కొడుకు కదా, ఆ తల్లికి పెట్టిన బాధల కాడికే సిగ్గేసి ఇక్కడ అయిపోయినాడు. అయితే ఆ టైంలో పరశురాముడు ఏం చేశారమ్మ ఇక్కడ? ఇక్కడ ఇక్కడ పరశురాము ఏం చేసినాడో మీరు వచ్చారమ్మా? పిడి మనసా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఏంటమ్మా అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? అంటే ఏంటి పూజ స్పెషల్ ఏంటి? ఓకే ఓకే. అంటే ఏంటమ్మా స్పెషల్? ఒక్క నిమిషం అమ్మా. ఓకే, ఏంటమ్మా ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? ప్రత్యేకత తెలియదా? కాకపోతే జనాలందరూ వస్తున్నారు భక్తులు. ఓకే, ఏదో కోరికతో వస్తారు కదా, ఇక్కడ వచ్చిన కోరికలు నెరవేరుతుంటుందా? నెరవేరుతుందని అంటారు అందరూ.